ఆ రోజు ఉదయం రాఘవయ్య గారి ఇల్లు ఒక పెళ్లి పందిరిలా కలకలలాడుతుంది. సంక్రాంతి పండక్కి ఇంకా కొన్ని రోజులే ఉన్నా ఆ ఇంట్లో పండగ అప్పుడే వచ్చేసినట్టు సందడి నెలకొంది. సురేష్ కావ్య రాకతో కాంతమ్మ గారి సగం బెంగ తీరింది. ఇక మిగిలిన సగం తన గారాల పట్టి సింధు రాకతో తీరాలి. రవి చెప్పిన మాట మీద నమ్మకంతో ఆండాళ్లమ్మగారు పంపిస్తారన్న ఆశతో ఆ ఇల్లు వేయి కళ్లతో ఎదురుచూస్తుంది. ఉదయం లేచిన దగ్గర్నుండి కాంతమ్మగారి కళ్ళు నీలమీద నిలవటం లేదు. సింధుకి ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెట్టాలనే తపన ఆవిడ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వంటింట్లో నేతి వాసనలు గుప్పుమంటుంటే హాల్లో సురేష్ చిన్ననాటి జ్ఞాపకాల వాసనలు గుప్పుమంటున్నాయి. సురేష్ వరండాలో ఉన్న పాత స్తంభాన్ని తడుముతూ, కావ్య, ఈ స్తంభం చూసావా? చిన్నప్పుడు నేను సింధు దీని చుట్టూనే దొంగ పోలీస్ ఆట ఆడేవాళ్లం. సింధు ఎప్పుడూ దొరకకుండా ఈ స్తంభం వెనకాల దాక్కునేది. నేను దాన్ని పట్టుకోగానే అమ్మో అన్నయ్య గిల్లాడు అని చెప్పి అబద్ధం ఏడుపెడిచేది. దాంతో అమ్మొచ్చి నాకు వాతలు పెట్టేది. అవునా, మీ చెల్లి అంత అల్లరి పిల్ల? మీరేమో చాలా సైలెంట్ గా ఉంటారు కదా ఆఫీస్లో. ఇప్పుడు సైలెంటేలే, కానీ అప్పుడు రవి అన్నయ్య, నేను, సింధు కలిస్తే చేసే అల్లరి పనులు ఇల్లు పీకి పందిరేసేవాళ్లం. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే మా హడావిడి మామూలుగా ఉండేది కాదు. అమ్మ చేసే అరిసెలు చల్లారక ముందే మాయం చేసేవాళ్లం. ఏమ్మా, నాకు సింధుకి చిన్నప్పుడు పోటీ పెట్టేదానివి గుర్తుందా? ఎవరెక్కువ అరిసెలు తింటే వాళ్లకే కొత్త బట్టలు అని. గుర్తుందిరా, నువ్వెప్పుడూ గెలిచేవాడివి. సింధు పాపం 2 తినగానే కడుపు నిండిపోయిందని అమాయకంగా నా ముఖం చూసేది. అందుకే ఈసారి దానికోసం చిన్న చిన్నవి చేస్తున్నా. అదెన్ని తిన్నా కడుపు నిండకూడదు. సురేష్, మీ అమ్మగారి ప్రేమ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సింధు గారు ఇంకా రానేలేదు, అప్పుడే ఆవిడ కోసం ఇన్ని రకాల వంటలు చేస్తున్నారు. మన సిటీలో పండగంటే మాల్కి వెళ్లటం, సినిమా చూడటం అనుకుంటాం. కానీ ఇక్కడ పండగంటే ఎదురు చూపుల్లో, ఈ వంటల వాసనల్లో ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. అవును కావ్య, ఇన్నాళ్ళు ఈ ప్రేమని మిస్ అయ్యానని నాకే అనిపిస్తుంది. రవి అన్నయ్య చెప్పినట్టు ఇక్కడున్న ఆనందం సిటీలో దొరకదు. రవి వాళ్ల మాటలు వింటూ చిరునవ్వు చిందిస్తాడు. కాని అతని మనసులో ఎక్కడో చిన్న ఆందోళన. సింధు ఫోన్ కలవట్లేదు. ఆండాళ్లమ్మగారు చివరి నిమిషంలో ఏమైనా పేచీ పెట్టారా అనే సందేహం అతన్ని తొలిచేస్తోంది. మధ్యాహ్న భోజనాలు పూర్తయిపోయాయి. కాంతమ్మ మాత్రం తినలేదు. సింధు వచ్చాక సింధుతో కలిసి తింటాన్లే అని సర్ది చెప్పుకుంది. అందరూ హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నా అందరి చూపు గేటు వైపే ఉంది. గడియారంలో ముళ్ళు తిరుగుతోంది గాని సింధు జాడలేదు. రవి, మాధవ్కి ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేస్తున్నాను నాన్న, ఫోన్ కలవట్లేదు. బహుశా ప్రయాణంలో ఉండుంటారు, సిగ్నల్ లేదేమో. అవును మావయ్య గారు, వాళ్ల ఊరి నుండి ఇక్కడికొచ్చే దారిలో సిగ్నల్స్ ఉండవు. మీరు కంగారు పడకండి, సాయంత్రం కల్లా వచ్చేస్తారు. ఏ పాటికే రావాలి కదా. నాకెందుకో భయంగా ఉంది రవి. ఆండాళ్ళమ్మ మాట మీద నిలకడలేని మనిషి. చివరి నిమిషంలో నా బిడ్డని రాకుండా ఆపేసిందేమో. అమ్మా, నువ్వు రవి అన్నయ్య స్వయంగా వెళ్లి మాట్లాడొచ్చాడు కదా. అంత దూరం వెళ్లి ఒప్పించిన తరువాత మాట తప్పుతారా? అందరూ కాంతమ్మకి ధైర్యం చెప్తున్నారు కాని లోపల అందరికీ అదే భయం. సాయంత్రం కావస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతున్న కొద్దీ కాంతమ్మ ముఖంలో వెలుగు తగ్గిపోతుంది. రాత్రయింది. రవి, సురేష్, రాఘవయ్య అరుగు మీద కూర్చుని ఉన్నారు. కాంతమ్మ గుమ్మం దగ్గరే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాంచన, కావ్య ఆవిడని ఓదారుస్తున్నారు. నేను ముందే చెప్పాను, నా రాత ఇంతే అని. పిండి వంటలు చేశాను, కొత్త బట్టలు తీశాను, కాని వాటిని తినే నా బిడ్డ రాలేదు. ఆ ఆండాళమ్మ మోసం చేసింది రవి. పంపించనని ముఖం మీద చెప్పుంటే ఇంత బాధుండేది కాదు. పంపిస్తానని ఆశ పెట్టి ఇప్పుడిలా బాధపడుతుంది. అమ్మా, ఏడవకు. ఏదో కారణం ఉండే ఉంటుంది. సింధు ఖచ్చితంగా వస్తుంది. ఇంకెప్పుడు వస్తుందిరా? చీకటి పడింది. ఈ రాత్రిపూట ఆడపిల్లనెవరు పంపిస్తారు? ఇక రాదు. ఇక నా ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ పిండి వంటలన్నీ ఎవరికి పెట్టను. కాంతమ్మలా అంటూ వంటింట్లోకెళ్ళిపోయింది. ఇల్లంతా నిశ్శబ్దం ఆవహించింది.
సురేష్కి కూడా కోపం వస్తుంది. అన్నయ్య, అసలేం జరిగింది? మాధవ్ బావగారు కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా. ఇంత బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? నాకు అర్థం కావట్లేదు సురేష్. మాధవ్ బావగారు మంచివారే. సింధు కూడా రావాలని చాలా ఆశగా ఉంది. ఖచ్చితంగా ఆండాళ్ళమ్మగారే ఏదో గొడవ చేస్తుంటారు. నేను రేపు ఉదయమే వెళ్తాను. ఈసారి మన చెల్లిని వెంట పెట్టుకునే వచ్చేస్తాను. పాపం అత్తయ్య గారు, ఆవిడ కన్నీళ్లు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అందరూ రాత్రి అయిష్టంగానే భోజనం ముగించి నిద్రలోకి జారుకున్నారు. కాని రవికి, కాంతమ్మకి కంటి మీద కునుకు లేదు. మరుసటి రోజు ఉదయాన్నే రవి రెడీ అయ్యాడు. సింధుని తీసుకురావడానికి ఇంటి నుండి బయలుదేరుతున్నాడు. కాంతమ్మ అక్కడే బయట నిల్చొనుంది. అమ్మా, నేను వెళ్ళొస్తాను. మధ్యాహ్నం కల్లా సింధుని తీసుకొస్తాను. నువ్వు బాధపడకు. వెళ్ళు నాన్నా, కాని ఆవిడ పంపిస్తుందన్న నమ్మకం లేదు నాకు. ఒకవేళ ఆండాలమ్మ పంపించకపోతే నా కర్మ అనుకొని సరిపెట్టుకుంటాను. రవి ఇంటి నుండి బయలుదేరుతుండగా సింధు, మాధవ్ ఇంటి గేటు నుండి లోపలికొస్తున్నారు. అమ్మా, సింధు వచ్చేసింది. ఆ మాట వినగానే కాంతమ్మ పరుగు పరుగున గేటు దగ్గరికెళ్ళింది. సింధుని చూడగానే ఆవిడ కళ్లలో నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. అమ్మా అంటూ పరుగున వచ్చి తల్లిని హత్తుకుంది. వచ్చేసావా తల్లి, వచ్చేసావా? నిన్నంతా నీకోసం ఎదురు చూశానో తెలుసా? ఎంత ఏడ్చానో. వస్తామని చెప్పి ఆశలు కల్పించి రారేమోనని భయపడ్డాను. క్షమించండి అత్తయ్య గారు. నిన్న ఉదయం బయలుదేరుతుండగా మా ఊరి బస్సు చెడిపోయింది. అది మంచి శకునం కాదని అమ్మ ఆగిపోమ్మంది. ఊళ్ళో నెట్వర్క్ టవర్కి మరమ్మతులు చేస్తున్నారు. అందువల్ల సిగ్నల్ కూడా లేదు. మీకు కబురు అందించలేకపోయాం. ఏదైతేనే బావగారు వచ్చారు కదా, అది చాలు. అమ్మ ప్రాణం లేచొచ్చింది. సురేష్, కావ్య, కాంచన, రాఘవయ్య అందరూ బయటకొచ్చారు. సింధు, మాధవ్లని లోపలికి ఆహ్వానించారు. ఏరా చెల్లి, మమ్మల్ని ఇంత టెన్షన్ పెడతావా? రా, నీకోసం అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో. అన్నయ్య, నువ్వు కూడా వచ్చావా? మనిల్లు అందరితో ఎంత నిండుగా ఉందో. రండి సింధు గారు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. ముందు కాఫీ తీసుకోండి. ఆ ఉదయం ఆ ఇల్లు నిజమైన స్వర్గంలా మారింది. కాంతమ్మ స్వయంగా సింధుకి, మాధవ్కి టిఫిన్ వడ్డించింది. సింధు తింటున్నంతసేపు ఆవిడ పక్కనే కూర్చొని మురిపెంగా చూస్తూ ఉండిపోయింది. సురేష్, రవి, సింధు చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వులో మునిగిపోయారు. కాంచన, కావ్య కూడా వాళ్లతో కలిసిపోయారు. మధ్యాహ్నమైంది. అందరూ హాల్లో కూర్చున్నారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అమ్మా, నువ్వు చేసిన అరిసెలు చాలా బాగున్నాయి. అత్తయ్య గారికి కూడా పట్టుకెళ్తాను. అలాగే తల్లి, ఆవిడ నిన్ను పంపించారు కదా, అదే 10,000. ఎన్ని కావాలంటే అన్ని పట్టుకెళ్ళు. చూసారా నాన్న, మనం అనుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. అందరం ఒకే చోట ఒకే గొడుగు కింద ఉన్నాం. ఉమ్మడి కుటుంబం అంటే ఇదే కదా. అవును రవి, చూడడానికి చాలా బాగుంది. మీరంతా ఇలా నవ్వుతుంటే నా కడుపు నిండిపోతుంది. కానీ ఒక విషయం మాట్లాడాలి. అందరూ రాఘవయ్య గారి వైపు ఆసక్తిగా చూస్తారు. ఆయన గొంతులో ఏదో తెలియని బరువు కనిపిస్తుంది. నేను, మీ అమ్మ వయసులో పెద్దవాళ్ళమైపోయాం. రేపో మాపో కళ్ళు మూస్తే మీ మధ్య ఎలాంటి గొడవలు రాకూడదు. అందుకే ఈ సంక్రాంతి పండగైపోగానే ఆస్తి పంపకాలు చేసేద్దామనుకుంటున్నా. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహిస్తుంది. నవ్వులు మాయమైపోతాయి. ఏవండి, ఇదేం మాట? పండగ పూట ఆస్తి పంపకాలేంటి? అందరూ సంతోషంగా ఉన్నారు కదా. నాన్న, ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకొచ్చింది? మేమేమైనా ఆస్తుల కోసం గొడవ పడ్డామా? సురేష్ గాని సింధు గాని అడిగారా? నాన్న, నాకేమొద్దు. నేను బాగానే సంపాదిస్తున్నాను. ఈ ఇల్లు, పొలం అన్నీ రవి అన్నయ్య చూసుకుంటున్నాడు కదా. మళ్ళీ పంపకాలెందుకు? ఇప్పుడొద్దంటారు, కానీ రేపొద్దున మీ పిల్లలు పెద్దయ్యాక మాటలు మారుతాయి. మా నాన్న మాకేమివ్వలేదని నిందలు వేస్తారు. అన్నదమ్ముల మధ్య, ఆడపడుచుల మధ్య ఆస్తులే చిచ్చు పెడతాయి. నేను బతికుండగానే ఎవరి వాటా వాళ్ళకిచ్చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ముఖ్యంగా రవి భవిష్యత్తు గురించి నాకు బెంగగా ఉంది. వాడు వ్యవసాయమని ఇక్కడే ఉండిపోయాడు. మావయ్య గారు, మీ ప్రేమే మాకు పెద్ద ఆస్తి.
దయచేసి పండగ పూట ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఇంటి వాతావరణాన్ని పాడు చేయకండి. ఇది ఇంటిని పాడు చేయటం కాదు కాంచన, ఇంటిని సరిదిద్దటం. ఉమ్మడి కుటుంబం అని చెప్పుకోవటం బాగుంటుంది కానీ ఆచరణలో అది ఎంతో కాలం నిలబడదు. ఇది నా నిర్ణయం. పండగ వెళ్ళగానే లాయర్ని పిలిపిస్తాను. రాఘవయ్య గారు లేచి లోపలికెళ్ళిపోయారు. కాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. రవి, సురేష్, సింధు ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. ఇందాకటి వరకు ఉన్న సంతోషం ఒక్కసారిగా ఆవిరై ఏదో తెలియని బరువు గాల్లో నిండిపోతుంది. రాఘవయ్య గారు అకస్మాత్తుగా ఆస్తి పంపకం నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి? రవి, సురేష్లు తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా? ఆస్తి కోసం కాకుండా అనుబంధాల కోసం వాళ్ళేం చేస్తారు? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే 5వ ఎపిసోడ్ చూడాల్సిందే. రాఘవయ్య, కాంతమ్మ దంపతులకి రవి, సురేష్ కొడుకులు. కూతురు సింధు. రవి అదే ఊరికి చెందిన కాంచనని పెళ్లి చేసుకున్నాడు. సురేష్ పట్నానికి చెందిన కావ్యని ప్రేమించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఇక సింధుని పక్క ఊరికి చెందిన మాధవ్కిచ్చి పెళ్లి చేశారు. ఉదయం రాఘవయ్య గారు వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్నారు. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. ఆ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఏవండి ఏవండి వింటున్నారా? ఏంటే కాంతం, పొద్దున్నే మొదలెట్టేశావు. నన్ను పేపర్ కూడా చదువుకునివ్వవా? ఇంకో 10 రోజుల్లో సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. ఊళ్ళో అందరి ఇళ్లలో పిల్లలు, అల్లుళ్ళు, కోడళ్లతో సందడి మొదలైంది. మా నిల్లు మాత్రం బోసిపోయి ఉంది. వస్తారులే కాంతం, అందరికీ పనులుంటాయి కదా. పండగ ఇంకా 10 రోజులుంది. పనులెప్పుడూ ఉండేవేనండి, కాని పండగలెప్పుడూ రావుగా. ఏడాదంతా వాళ్ళెక్కడెక్కడో ఉంటారు. కనీసం ఈ 3 రోజులైనా కళ్ళారా నా పిల్లల్ని చూసుకోవాలని నాకుండదా? ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో ఈ రోజుల్లో ఎవ్వరికీ తెలీదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండే ఆనందమే వేరు కదండీ. నీ ఆశ నాకు అర్థమవుతుంది కాంతం, కానీ కాలం మారింది. సురేష్ గాడు పట్నంలో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. వాడికి సెలవు దొరకటం కష్టం. సింధు పరిస్థితి తెలిసిందే కదా. అత్తవారింటి అనుమతి కావాలి. ఏమోనండి, నాకైతే భయంగా ఉంది. ఈసారి కూడా వాళ్ళు రారేమో అని. మొన్న దసరాకి అలాగే మొండి చేయి చూపించారు. అప్పుడే రవి, కాంచన పొలం నుండి పని ముగించుకొని ఇంటికొచ్చారు. అత్తయ్య, ఏంటి పొద్దున్నే మావయ్య గారికి క్లాస్ పీకుతున్నారు? అదేం లేదే, మీ గురించే మాట్లాడుకుంటున్నాం. కాళ్ళు కడుక్కొని రండి, మీకోసం వేడివేడి ఉప్మా చేశాను. నాకు తెలుసమ్మా ఈరోజు నువ్వు ఉప్మా చేస్తావని. అందుకే పొలం పని తొందరగా ముగించుకొని వచ్చేశాను. పొలం పనులు ఎప్పుడు చూసినా మట్టిలో దొర్లడమేనారా నీకు? నీ వయసు వాళ్ళు పట్నంలో ఏసీ గదుల్లో కూర్చుని లక్షలు సంపాదిస్తున్నారు. నువ్వేమో ఇక్కడ ఎద్దుల వెనకాల తిరుగుతున్నావు. నాన్న మళ్ళీ మొదలెట్టారా? మొదలెట్టడం కాదురా నా ఆవేదన. సురేష్ని చూడు, వాడి పెళ్ళం కావ్యని చూడు, సిటీలో ఎంత దర్జాగా బతుకుతున్నారో. నువ్వు చదువుకున్నావు కదా, నీకు మాత్రం మంచి ఉద్యోగం రాదా ఏంటి? ఎందుకురా ఈ పల్లెటూరు పట్టుకుని వేలాడతావు? మావయ్య గారు, మా ఆయనకి వ్యవసాయమన్నా ఈ ఊరన్నా ప్రాణమని మీకు తెలుసు కదా. వ్యవసాయం ప్రాణమైతే సరిపోదమ్మా, భవిష్యత్తు కూడా ఉండాలి. రేపు మీ పిల్లలకు ఏం ఆస్తులిస్తారు? ఈ ఎండిపోయిన పొలాలా? రవి, నా మాట వినరా. ఈ సంక్రాంతి అయ్యాక నువ్వు కూడా పట్నం వెళ్ళిపో. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. నాన్న, పట్నంలో ఆస్తి సంపాదించొచ్చు, కానీ అక్కడ మనశ్శాంతిని కొనలేం కదా. సురేష్ అక్కడున్నాడు సరే, కానీ నేను కూడా వెళ్ళిపోతే ఈ ఇంటిని, ఈ పొలాల్ని, మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి? మేము ముసలివాళ్లమయ్యాంరా, ఎన్నాళ్ళుంటాం? మా గురించి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నాన్న, తల్లిదండ్రుల్ని చూసుకోవటం జీవితం నాశనం చేసుకోవడం కాదు, అది నా బాధ్యత, నా అదృష్టం కూడా. మీరు నన్ను పెంచారు, ప్రయోజకుని చేశారు. ఇప్పుడు మీకు చేదోడు బాదోడుగా ఉండడం కంటే పెద్ద ఉద్యోగం ఏముంటుంది చెప్పండి? నిజమే మావయ్య గారు, రవి గారు చెప్పేదొక్కసారి ఆలోచించండి.
మేం పట్నం వెళ్ళిపోతే మీ కాళ్ల నొప్పులకి మందు రాసేదెవరు? అత్తయ్యకి వంటింట్లో సాయం చేసేదెవరు? వీడియో కాల్స్లో పలకరించే ప్రేమ కంటే ఎదురుగా ఉండి అన్నం వడ్డించే ప్రేమ గొప్పది కదా. చూసారా అండి, మన పెద్ద కొడలు ఎంత గొప్పగా చెప్పిందో. కోట్లు సంపాదించే కొడుకు కంటే కంటికి రెప్పలా కాపాడుకునే కొడుకు కోడలు పక్కనుంటే చాలండి. రవిని ఇంక ఇబ్బంది పెట్టద్దు. మీ ఇష్టం. నా బాధ ఎవ్వరికీ అర్థం కాదు. రేపొద్దున రవి స్నేహితులందరూ కార్లలో తిరుగుతుంటే వీడు మాత్రం సైకిల్ మీద తిరుగుతూ ఉంటే తండ్రిగా నా గుండె తరుక్కుపోదా? నాన్న, కారులో తిరిగేవాడికి లేని ఆనందం మన పొలంలో పండిన పంటని ఇంటికి తెచ్చే రైతు కళ్ళలో ఉంటుంది. మీరు బాధపడకండి, నేనిక్కడే రాజులా బతుకుతాను. సరే, ఆ విషయం వదిలేయండి. అమ్మా, పండక్కి తమ్ముడు చెల్లి వస్తున్నారా? అదేరా రవి, ఉదయం నుండి మీ నాన్నగారిని అదే అడుగుతున్నా. ఫోన్ చేసి కనుక్కోమంటే వాళ్లే వస్తారులే అంటున్నారు. నువ్వైనా ఫోన్ చేసి కనుక్కోరా. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. రవి తన తమ్ముడు సురేష్కి ఫోన్ చేశాడు. లౌడ్ స్పీకర్లో పెట్టాడు. కాంతమ్మ, కాంచన, రాఘవయ్య అందరూ ఆతృతగా వింటున్నారు. హలో సురేష్, ఎలా ఉన్నావురా? ఫోన్లో ట్రాఫిక్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఆ అన్నయ్య, బావున్నాను. చెప్పు, ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు? నేను ఆఫీస్కి వెళ్తున్నాను, దారిలో ఉన్నాను. ఏం లేదురా, అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంది. సంక్రాంతి దగ్గరికి వస్తుంది కదా, ఎప్పుడు బయలుదేరుతున్నావని అడగమంది. ఓ, సంక్రాంతికా? అన్నయ్య, ఈసారి కుదరకపోవచ్చు. ఆఫీస్లో డెడ్ లైన్స్ ఉన్నాయి. పైగా కావ్యకి కూడా సెలవులు లేవు. కాంతమ్మ ముఖం చిన్నబోయింది. అది గమనించిన రవి సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అదేంటి సురేష్ అలా అంటావు? ఇది మనకి పెద్ద పండగ కదా. అమ్మ ఎన్నో పిండి వంటలు చేయాలని ఆశగా ఉంది. నువ్వు కావ్య వస్తేనే కదా ఇంటికి కళ్ళొచ్చేది. 1-2 రోజులైనా రాలేవా? ట్రై చేస్తానన్నయ్యా, కానీ ఖచ్చితంగా చెప్పలేను. అయినా అక్కడ ఊళ్ళో బోర్ కొడుతుంది. ఇక్కడైతే మాల్స్, పార్టీలుంటాయి. కావ్యకి పల్లెటూరి వాతావరణం పడదు కదా. దుమ్ము, దోమలు అని కంప్లైంట్స్ చేస్తుంది. మరిదిగారు, కావ్యతో నేను మాట్లాడతానులేండి. కనీసం భోగి పండక్కైనా రండి. అత్తయ్య గారు మీకోసం అరిసెలు, సకినాలు అన్నీ చేస్తున్నారు. చూద్దాం వదినా, నాకు టైం దొరికితే వస్తాను. ఇప్పుడు మీటింగ్ ఉంది, ఆఫీస్కి రీచ్ అయ్యాను, పెట్టేస్తున్నా. ఫోన్ కట్టవగానే అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. విన్నారా అండి, వాడికి పట్నం మోజు పట్టుకుంది. కన్న తల్లి చేతి వంట కంటే అక్కడ మాల్స్లో దొరికే తిండి రుచిగా ఉంటుందంట. భార్యకి దుమ్ము పడదంట. ఈ దుమ్ములోనే కదండి వాడు పుట్టి పెరిగింది. వాడినలా అని లాభం లేదు కాంతం. పెళ్ళయ్యాక మగాడికి భార్య మాటే వేదమవుతుంది. కావ్య సిటీలో పుట్టి పెరిగిన పిల్ల. తనకి మన పద్ధతులు ఏం నచ్చుతాయి చెప్పు? అమ్మా, నువ్వు బాధపడకు. వాడికి పండగ విలువ తెలియట్లేదంతే. నేను మళ్ళీ మాట్లాడతానులే. ఇప్పుడు చెల్లికి చేస్తానుండు. రవి సింధుకి ఫోన్ చేశాడు. హలో సింధు, ఎలా ఉన్నావే? ఆ అన్నయ్య, బావున్నాను. అమ్మా నాన్న బావున్నారా? నిన్ను చూడాలన్న బెంగ తప్ప అందరూ బావున్నారు చెల్లి. సంక్రాంతికి ఎప్పుడొస్తున్నావు? బావగారు ఎలా ఉన్నారు? అన్నయ్య, నేను రావాలనుకుంటున్నాను, కానీ కానీ ఏంటి సింధు? అత్తయ్య గారి కొంట్లో బాగోలేదన్నయ్యా. ఈ సమయంలో నేను పుట్టింటికొస్తే బాగోదు కదా. ఆయన కూడా మీ అమ్మ వాళ్ళనే ఇక్కడికి రమ్మను అంటున్నారు. నేను వదిలి రాలేనన్నయ్యా. సింధు, నేను అమ్మని మాట్లాడుతున్నానే. ఒక్కరోజు రావే తల్లి. నువ్వు లేకుండా పండగ చేసుకుంటే నాకు పండగలాగే అనిపించదు. నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని ఆశగా లేదా అమ్మా? కానీ ఆడపిల్ల బతుకింతే కదా. అత్తారింట్లో బాధ్యతలు చూసుకోవాలి కదా. నువ్వు బాధపడకు, వీలైతే రావడానికి ప్రయత్నిస్తాను అని సింధు ఫోన్ పెట్టేసింది. కాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. రాఘవయ్య గారు నిస్సహాయంగా చూస్తుంటారు. నా బతుకింతేనండి. అందరూ ఉండి అనాథలా బతకాల్సిందే. ఉమ్మడి కుటుంబం అని గొప్పగా చెప్పుకోవడమే గాని పండగ పూట పలకరించే దిక్కులేదు. అత్తయ్యా, అలా దిగులు పడకండి. సింధు ఆడపిల్ల, తనకి బాధ్యతలుంటాయి. మరిదిగారు ఉద్యోగంలో బిజీగా ఉన్నారు.
బీజీ బీజీ బీజీ, అందరూ బీజీనే. చిన్నప్పుడు పండగొస్తే చాలు ఇల్లంతా పిల్లల కేరింతలతో నిండిపోయేది. కొత్త బట్టల కోసం గొడవలు, పిండి వంటల కోసం దొంగచాటుగా వంటింట్లోకి రావటాలు, అవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలే. రవి అమ్మ దగ్గరికొచ్చి, అమ్మా, నువ్వేడవకు. నీ కళ్ళలో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను. రవి, నువ్వైనా అర్థం చేసుకోరా. నువ్విక్కడే ఉన్నావు కాబట్టి నా బాధ నీకు తెలుస్తుంది. కాని దూరంగా ఉన్న వాళ్ళకి మనస్సు కూడా దూరం అయిపోతుందిరా. మీ నాన్నగారన్నట్టు నువ్వు కూడా పట్నం వెళ్ళిపోతే ఇంక నాకు మిగిలేది శూన్యమే. అమ్మా, ఆ మాటనకు. నేనెక్కడికి వెళ్ళను. నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా నేనీ ఊరు, ఈ ఇల్లు, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. అత్తయ్యా, మన సొంత ఊరిలో ఉన్న ఆనందం, మన తల్లిదండ్రుల సేవలో ఉన్న తృప్తి మరెక్కడా దొరకదు. మేమిక్కడే ఉంటాం. మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాం. అమ్మా, నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఈ సంక్రాంతికి మనిల్లు కలకలలాడుతుంది. ఇది నా బాధ్యత. ఎలారా? వాడు రానంటున్నాడు. సింధు కూడా రాలేనంటుంది. వాళ్ళెందుకు రారో నేను చూస్తాను. సురేష్కి పట్నం మోజుండొచ్చు, కాని వాడి గుండెల్లో ఎక్కడో ఒక మూల మనూరి మీద ప్రేమ ఉండే ఉంటుందిగా. దాన్ని తట్టి లేపుతాను. సింధు సమస్య ఏంటో కనుక్కొని పరిష్కరిస్తాను. అమ్మా, నువ్వు పిండి వంటలు మొదలెట్టు. 10 రోజుల్లో మనిల్లు ఉమ్మడి కుటుంబంలో మారుతుంది. ఇది రవి మాట. అవునత్తయ్యా, మా ఆయన అనుకుంటే జరగని పనుండదు. మీరు లేవండి, వంటింట్లోకి పదండి. మనం అరిసెలు పాకం పడదాం. కాంతమ్మ మొహంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. సరేరా, నీ నమ్మకమే నా బలం. కాని ఒక్కటి గుర్తు పెట్టుకో రవి, వాళ్ళు రాకపోయినా పర్లేదు గాని వాళ్ల మనసు నొప్పించేలా ప్రవర్తించకు. అమ్మా, ప్రేమతో పిలుస్తాను. రాకపోతే ప్రేమతోనే లాక్కొస్తాను. సాయంత్రం రవి కాంచన పెరట్లో కూర్చున్నారు. ఏవండి, అత్తయ్యగారికి మాటైతే ఇచ్చారు గాని సురేష్ గారిని ఒప్పించటం అంత సులభం కాదు. కావ్యకి అస్సలిష్టం లేదు. వాడికి రేపుదయం ఒక వీడియో పంపిస్తాను. మనూరి గొప్పతనం, అమ్మ ప్రేమ, నాన్న ఆవేదన అవన్నీ వీడియోలో ఉండేలా చేస్తాను. అది చూసినా వాడి మనసు కరగాలి. మరి సింధు? రేపే నేను సింధు వాళ్ళ ఊరు వెళ్తాను. మాధవ్ గారితో మాట్లాడతాను. అవసరమైతే మావయ్య గారి కాళ్ళు పట్టుకొనైనా చెల్లిని తీసుకొస్తాను. మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. అత్తయ్య గారి కళ్ళలో ఆనందం చూడాలనుంది. కాంచన, మనిషికి ఎంత డబ్బున్నా చివరకు మిగిలేది జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలు పంచుకోవడానికి 4 మనుషులు కావాలి. ఈ సంక్రాంతికి ఆ 4 ఒకచోట చేర్చటమే నా లక్ష్యం. ఇంతలో రాఘవయ్య గారు లోపలి నుండి పిలుస్తారు. రవి, ఒరేయ్ రవి, ఇట్రా. ఇద్దరూ లోపలికి నడుస్తారు. పట్నం మోజులో పడిన సురేష్, అత్తగారింటి బాధ్యతల్లో నలిగిపోతున్న సింధు రవి పిలుపుకి స్పందించారా? ఈ సంక్రాంతి నిజంగానే ఈ ఇంటికి పండుగ తీసుకొస్తుందా? తెలియాలంటే ఉమ్మడి కుటుంబం ఎపిసోడ్ 2 చూడాల్సిందే.